అభిమాన నాయకుడు ఉద్యమ నాయకుడు అన్న దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, తమ్ముడు మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు, అదేవిధంగా ఈరోజు హన్మకొండ పట్టణం నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ, అదేవిధంగా పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు. వరుసగా మొదటిసారి కాదు, వరుసగా 7వసారి కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్దలు మన రైతు బంధు తెలంగాణ బాపు కేసీఆర్ గారి బర్త్డేని జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక మోటివేషన్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో మరి పెద్దలు వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇది 7వసారి ఈ కేసీఆర్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం. దానికి సహకరించిన ఫారూక్ భాయ్కి, ఇంకా మిగతా మొత్తం వారి బృందానికి, అదేవిధంగా అఫ్జల్ గారు, యాకూబ్ గారు, మొహమ్మద్ గారు, వీరు గారు, రాయేష్ గారు, సిరాజ్, రాంబాబు, మజరుద్దీన్, ఫర్దీన్, అదే మాదిరిగా ఈరోజు ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్స్ 54th డివిజన్ ఛాంపియన్ మన కెప్టెన్ సోను గారికి, అదేవిధంగా టీమ్ ఇన్ఛార్జ్ ప్రణయ్ గారికి, రన్నర్స్ అప్ 49 డివిజన్ కెప్టెన్ తిరుపతి గారు, ఇన్ఛార్జ్ రాజు యాదగిరి గారు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ట్రోఫీ ఉదయ్ హాస్పిటల్స్ డాక్టర్ రెహమాన్ గారు, శ్రీకృష్ణ హాస్పిటల్స్ డాక్టర్ రాంబాబు గారు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నేను మీ అందరినీ కూడా తీసుకొని వచ్చినందుకు గట్టిగా ఒకసారి వినయ్ భాస్కర్ గారికి చప్పట్లతో చెప్తూ, రెండవది సరే, నాయకులకి పార్టీలకి అప్పుడప్పుడు గెలుపోవటంలు తప్పవు. ఎట్లయితే క్రికెట్లో ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. అయినంత మాత్రాన ఓడిపోయిన టీం ఏం తక్కువ కాదు, గెలిచిన టీం ఏం ఎక్కువ కాదు. క్రీడా స్ఫూర్తి క్రీడల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఉండాలి. నిజంగా వినయ్ భాస్కర్ గారు గత సంవత్సరంన్నర కాలంగా ఈరోజు వరంగల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా, హన్మకొండలో వరంగల్లో అక్కడ వారికి అందుబాటులో ఉంటూ, తాను పదవిలో ఉన్నా లేకపోయినా తను మాత్రం ప్రజాసేవలోనే నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. పోయింది అధికారం మాత్రమే తప్ప ప్రజల అభిమానం మనకేం పోలేదు. ఇవాళ ఎక్కడికి పోయినా, ఇవాళ మేము కల్వకుర్తి అమన్గల్ పోయినాం, అక్కడ కూడా వేలాది మంది వచ్చి కేసీఆర్ గారే ఉండాలి, మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి వాళ్ళు కూడా కొడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా కల్వకుర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత తాలూకా, మొన్న ఆయన సొంత నియోజకవర్గానికి పోయినాం కోడంగల్, అక్కడ కూడా అదే పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి సొంత తాలూకా సొంత నియోజకవర్గంలో ఇట్లుంటే ఇక దేశం అంతా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కేవలం కొంతకాలం మాత్రమే ఈ ఇబ్బంది తప్ప మనకు ఎప్పటికీ కాదు. తప్పకుండా మీ అందరి దయతో, ముఖ్యంగా మా యువకులు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మీ ఆశీర్వాదంతో, మీ దయతో, మీ పట్టుదలతో తప్పకుండా తిరిగి పెద్దలు కేసీఆర్ గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనే మాట కూడా తెలియజేస్తూ, మరి ఓడిపోయిన క్రీడా స్ఫూర్తితో ఇవాళ మేమందరం పనిచేస్తున్నాం, వినయన్న పనిచేస్తున్నాడు. భవిష్యత్తులో తప్పకుండా మీ ఆశీర్వాదంతో గెలిచి మళ్ళీ ఒకసారి ఘనంగా వరంగల్లోనే జరుపుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ